ఇండస్ట్రీలో చాలా మంది దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మహాభారతం అని చెబుతారు. హీరోలు కూడా ఆ మూవీలో డిఫరెంట్ రోల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మహాభారతం తీస్తాను అని ఇప్పటికే రాజమౌళి చెప్పాడు. లేటెస్ట్ గా అమీర్ ఖాన్ మహాభారతం మూవీ పనులు ప్రారంభించేశారు. మరి వాచ్ అబౌట్ జకన్నా? మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కొన్నేళ్లుగా చెబుతున్నాడు అమీర్ ఖాన్. రాజమౌళి కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మహాభారతం గురించి చెబుతూనే ఉన్నాడు. పైగా 8 భాగాలుగా మూవీ తీస్తాను అని, తన కెరియర్ లో అదే లాస్ట్ మూవీ అవుతుందని కూడా అన్నాడు. ఇక ప్రేక్షకులు కూడా రాజమౌళి కానీ, సంజయ్ లీలా బన్సాలి కానీ ఈ ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది అనుకున్నారు. ఇందులో మహాభారతం ప్రాజెక్టు ప్రారంభించారంటూ లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు అమీర్ ఖాన్. వాస్తవానికి మహాభారతం తెరకెక్కించాలంటే చెప్పినంత ఈజీ కాదు. అపరిమితమైన పురాణ ఇతిహాసం తెరకెక్కించాలంటే అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి క్షణం సవాల్ అన్నట్లే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 1000 కోట్లు పెడితే కానీ ఇంత ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకువెళ్లటం కుదరదు. పైగా ఓ హిందూ ఎపిక్ పై ముస్లిం అయిన అమీర్ ఖాన్ సినిమా తీస్తే అది ఎలాంటి వివాదాలు జరుగుతాయో అనే ఆందోళన లేకపోలేదు. 4-5 ఏళ్ల క్రితమే ఇవన్నీ ఆలోచించి అమీర్ వెనక్కు తగ్గాడనే ప్రచారము జరిగింది. లేటెస్ట్ గా అన్ని ఆలోచించుకొని రంగంలోకి దిగినట్లున్నాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసేశాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు ప్రారంభించానని, ఫస్ట్ పేజ్ అయ్యే వరకు ఏమీ చెప్పలేను అన్నాడు. దీంతో మహాభారతం ప్రాజెక్టుపై మళ్లీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి. అమీర్ ఖాన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నాడు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దాతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇలాంటి టైంలో మంచి ప్రాజెక్టులు నటించి అమీర్ ఈజ్ బ్యాక్ అనిపించుకోకుండా మహాభారతం అవసరమా అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే మహాభారతం కథను ఎంత కుదించి తీసినా కానీ కనీసం 6-7 భాగాలు తీస్తే కానీ అన్ని పాత్రలకి న్యాయం చేసినట్లు అవదు. పైగా కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి నటులను ఎంపిక చేసుకుని తీస్తేనే ప్రపంచానికి మన భారతీయ సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమీర్ ఇదంతా హ్యాండిల్ చేయగలడా అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమీర్ పూర్తి స్థాయిలో మహాభారతంపై ఫోకస్ చేస్తే రాజమౌళి వెనక్కు తగ్గుతాడా అనే డిస్కషన్ జరుగుతోంది. మహాభారతం అంటే అదో పెద్ద సముద్రం, ప్లాన్ ఉంది, 8 భాగాలుగా తీస్తాను అని ఎప్పుడో చెప్పాడు రాజమౌళి. బాహుబలి లాంటి కల్పిత కథనే ఇదే నిజమన్నట్టు తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. పైగా బాహుబలి ప్రతి క్యారెక్టర్ అల్టిమేట్ అంతే. ఆయన నటుల స్థానంలో మరికొన్ని ఉంచుకోలేం. కథ, క్యారెక్టర్లు ఎంపికపై జక్కన్న అంతలా వర్కౌట్ చేస్తాడు. మరిప్పుడు అమీర్ మహాభారతంలో ఎవరెవరు నటిస్తారు, ఆ సినిమా ఏ రేంజ్ లో తీసుకొస్తున్నారో చూసిన తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB 29తో బిజీగా ఉన్నాడు. దీనికోసం 5 ఏళ్లు ఈజీగా పట్టేస్తుంది. ఈలోగా అమీర్ మహాభారతం వచ్చేసినా రావచ్చు. అప్పటికి కానీ క్లారిటీ రాదేమో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.